హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చి శ్రీలత. సో, అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నానండి. సో, ఇంకేంటి ఈరోజు ఇంకో వీడియోతోటి మీ ముందుకొచ్చానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్‌తో పాటు నా గోరింటాకు వ్లాగ్ గూడా అనుకోవచ్చండి. ఏంటంటే నేను ఈరోజు గోరింటాకు పెట్టుకున్నాను. సో, అదే వ్లాగ్ చేస్తున్నానండి. సో, ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్ వర్క్ అన్నట్టు ఇది నాకు. సో, ఇంకా నేను వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మా పాపకి వెళ్ళేసి మా పాపని తీసుకొనొచ్చానండి. ఎంత చల్లగా ఉందంటే వెదరు చాలా చల్లగా ఉందండి. సీరియస్‌లీ చల్లగా ఉంది. నిన్న చల్లగానే ఉండే. ఇప్పుడు కూడా చల్లగా ఉందండి. బండి మీద వస్తా ఉంటే చల్లగా అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు గదా! చేసుకోవాల్సింది చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా, ఎట్లా ఉన్నా మన పని మనం జేసుకోవాల్సిందే గదా! సో, ఇంకా వచ్చానండి. ఇంకా లాక్ అది వేసేసి ఇంకా మన ఉంటాయి గదండీ! మార్కెట్ నుండి తీసుకొచ్చినయన్నీ. సో, అవన్నీ తీస్తున్నానండి. సో, ఇంకా మార్కెట్ నుంచి కొన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చాను. తర్వాత ఫ్రూట్స్ తీసుకొచ్చాను. అవన్నీ తీసుకొచ్చాను. సో, ఇక్కడ మా పాపతోటి ముచ్చట్లు పెడుతున్నానండి. మా పాప ఇంకా ఇంటికొస్తే అయిపోయిందండి మా పాప. మా పాప స్కూల్‌లో జరిగిన విశేషాలన్నీ నాకు చెబుతది. నేను కూడా ఏమేమైంది, ఏంటేంటి అనేసి అన్నీ చెబుతానండి. మా పాప నాతోటి అన్నీ షేర్ చేసుకుంటది. నేను మా పాపతోటి షేర్ చేసుకుంటాను. మా పాపకు 9 ఇయర్సే గానీ మా పాపకు అన్నీ చెప్తాను నేను. ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్తాను నేను మా పాపకు. ఇంట్లో జరిగే విషయాలంటే చెప్పేటివి చెప్తానండి నేను. మనీ మ్యాటర్ గూడా చెప్తాను నేను మా పాపకు. అంటే మనకు ఎన్ని వస్తాయి, ఎన్ని పోతాయి అని గాదు. మనకు దీనికింత ఖర్చయింది, దీనికింత ఖర్చయింది అనేసి చెప్తానన్నట్టు నేను మా పాపకు. సో, ఇంకా మా పాప దాని ప్రకారం నడుచుకుంటది. అందుకే మా పాప అది కావాలి, ఇది కావాలి అనేసి ఎక్కువగా అడగదు. సో, అలా ఇగ మా పాప అన్నీ నాతోటి షేర్ చేసుకుంటుంది. తనేదో ముచ్చట చెప్తుంది. నేను కూడా ముచ్చట చెప్తున్నానండి. సో, ఇంకా మా పాప వీడియో తీస్తూనే ఇంకా మాట్లాడుతుంది నాతోటి. నేను కూడా నా పని నేను జేసుకుంటూనే నేను కూడా మాట్లాడుతున్నానండి. సో, ఇది మొన్న పార్కింగ్ చేయించానని జెప్పాను గదండీ! సో, అది పార్కింగ్ చేయించానండి. సో, ఇంకా దాంట్లో కారు పెట్టేసాను గదా! కారు కొంచెం నేను వెనక్కి పెట్టాల్సింది. సో, ఇంకా కారు నేను కొంచెం వెనక్కి జరిగితే అంటే కారు కొంచెం వెనక్కి ఉంటే మంచిగా డోరెళ్ళేది. సో, ఇగ నేను అది పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదండీ నేను పార్కింగ్ పెట్టడము. సో, కొంచెం భయంతోటి పెట్టేశాను. సో, లోపలికనుంది. సో, మళ్ళీ నేను సాటర్‌డే యెళ్ళేదుంది. సో, ఆ రోజు మళ్ళీ కార్ తీస్తాను. ఆ రోజు కరెక్ట్‌గా పార్క్ చేస్తాను. సో, ఈరోజు కొంచెం భయంతోటి ముందటికని పార్క్ చేశానన్నట్టు. సో, అది కొంచెం ఉంటది గదండీ కొత్తలో ఏదైనా గానీ. సో, అసలు నా జీవితానికి అదే ఎక్కువ. ఇంకా నేను ఇవన్నీ చేసుకోవడం అంటే ఎక్కువే నాకు. అందుకే ఇగ కొంచెం అది భయంతోటి పెట్టాను. సో, ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకా మంచిగా పెట్టేస్తాను కారు మంచి పార్కింగ్ చేసేస్తాను. సో, ఇంకా తీసుకొచ్చిన ఐటెమ్స్ బయట నుంచి తీసుకొచ్చిన ఐటెమ్స్ అన్నీ ఇంకా లోపలికి తీసుకొచ్చేస్తున్నానండి. సో, మా పాప హెల్ప్ చేస్తదిక్కడ. కానీ ఇంకా మా పాప వీడియో తీస్తుంది కాబట్టి ఇంక అన్నీ నేనే తీసుకొస్తున్నాను. లేకపోతే మా పాప కొన్ని ఐటెమ్స్ తీసుకొస్తది. నేను కొన్ని ఐటెమ్స్ తీసుకొస్తా. అలా మా పాప అన్ని విషయాలలో నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి. ముచ్చట చెప్పుకుంటేనే నాకు అంటే నాతో ముచ్చట్లు పెట్టుకుంటూనే మా పాప అన్నీ పనులు చే షేర్ చేస్తది. చిన్న చిన్న పనులన్నీ షేర్ చేసేస్తదండి. సో, ఇంకా వచ్చిన తర్వాత ఎక్కడియి అక్కడ పెట్టేయాలి గదా! ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేయాలి. సో, ఇంకా వచ్చేసి తాళాలు ఉంచే ప్లేస్‌లో పెట్టేసాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా వర్క్‌కి రెడీ అయిపోతున్నానండి. ఇంకా రాగానే ఉంటది గదండీ వర్క్. సో, ఇంకా అందులో ఈరోజు వీడియో తీస్తున్నాను గాబట్టి ఫాస్ట్‌గా వీడియో తీసేసుకోవాలి. వీడియో తీసుకున్న తర్వాత ఏంటంటే మా పాప హోంవర్క్ జేసుకుంటది. ఎందుకంటే ఆమె నాకు వీడియో తీస్తా ఉంటే ఆమె హోంవర్క్ వెనకబడిపోతది. సో, అందుకనేసి ఇంకా నేను చాలా ఫాస్ట్‌గా చేయాలనుకుంటా. సో, నిజంగా అండి లైఫ్ అంటే ఎంత బిజీ అయిపోయింది యాక్చువల్‌గా నిజంగా. ఆహ్
ఏ వర్క్ చేసినా కూడా ఫాస్ట్‌గా చేసుడే అయిపోతుంది గానీ, నిదానంగా పని చేసుకుందాము, నిదానంగా మనము చేసేసుకుందాము అన్నట్టు అస్సలు ఏది ఉండదండి. ఎంత ఫాస్ట్‌గా చేసుకోవాల్సొస్తది. ఈ పనులన్నీ నిజంగా మార్నింగ్ అయితే హర్రీ బర్రీ ఉంటదండి నిజంగా సీరియస్‌లీ. మార్నింగ్ పాపం మా పాపతోటి మాట్లాడడానికి కూడా నాకంత టైం ఉండదు. ఏ మార్నింగ్ ఎట్లా ఉంటదంటే, బ్రష్ చేసుకో, నువ్వు వేసుకునే బట్టలు తీసుకో, ఇలాంటి మాటలే ఉంటాయి గానీ, అసలు మంచిగా మాట్లాడుకున్నట్టు ఉండదండి. ఇక సాయంత్రం పూట అంటే, ఇంకా మా పాప అన్ని ముచ్చట్లు చెప్తది. నేను కూడా అన్ని ముచ్చట్లు చెప్తాను. ఇంకా మంచిగా సాయంత్రం పూట మాట్లాడుకునేటట్టు ఉంటది గానీ, మార్నింగ్ మాత్రం అస్సలు సీరియస్‌లీ అండి. ఎంత బిజీ లైఫ్ అయిపోయిందంటే సీరియస్‌లీ అంత బిజీ లైఫ్ అయిపోయింది. మన రిలేటివ్స్‌కి గూడా ఫోన్ కాల్స్ చేయాలంటే చేయలేకపోతాం. మా చుట్టాల వాళ్ళైతే చాలామంది అంటారు, "నువ్వు కనీసం ఫోన్ కూడా చెయ్యవు. నీకు బాగా టెక్కు. అంటే నీకు బాగా పొ పొగరు. నువ్వు కనీసం ఫోన్ కూడా చెయ్యవు ఎవరికీ" అనేసి అంటారు. దేవుడా! నా పనులు నాకే ఒడువయి కానీ అంటారు. నా పనులు నాకే ఉంటాయండి. పాపని తీసుకురావడం, తీసుకెళ్ళడం, డ్రాపింగు, పికప్పు, ఇంట్లో పనులు, వంట పనులు అవన్నీ నాకే తీరదండి. ఇవన్నీ పనులు అయిపోయేసరికంటే టైర్డ్ అయిపోగానే ఇట్లా అసలు పడుకుంటే అసలు ఏం తెలవదండి అలారం మోగే వరకు. అట్లా నిద్ర పట్టేస్తది. అంటే అంత టైర్డ్ అయిపోతా నేను. సో, ఇంకా చూసారా మార్నింగ్ ఏమో ఇట్లా పువ్వు వికసించినట్ల మంచి ఫ్రెష్ ఫ్లవర్ లాగా నా ఫేస్ ఉంటే, ఈవినింగ్ వచ్చేసరికంటే మొత్తం వాడిపోయిన ఫ్లవర్ లాగా అయిపోతది నాది మొహము. అంత టైర్డ్ అయిపోతానండి సీరియస్‌లీ ఇంకా. అమ్మా! జీవితం చాలా బిజీ అయిపోయిందండి. కానీ ఇంక తప్పదు గదా! అన్నీ చేసుకోవాల్సిందే మనము. ఇది కాదు, అది లేదు, ఇది లేదు అని కూడా అనుకోలేమండి. సో, ఇంకా నేను అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వెంటనే ఎక్కడియక్కడ సర్దేస్తున్నానండి. ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఫ్రూట్స్ బనానా హాఫ్ డజనే తీసుకొచ్చానండి. ఎందుకంటే డజన్ తీసుకొచ్చాననుకోండి అవి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకనేసి ఇంకా నేను హాఫ్ డజనే తీసుకొచ్చాను. ఎందుకంటే రోజు బయటికెళ్ళినట్టే ఉంటదండి. అందుకనేసే నేను ఏ రోజు వెజిటబుల్స్ ఆ రోజు, ఫ్రూట్స్ ఏ రోజువి ఆ రోజు అట్లా తీసుకొచ్చేస్తానండి. ఒక కొబ్బరి బోండాలు మాత్రము ఒక 3 ఒకటేసారి తీసుకొచ్చి ఉంచేస్తానండి. మిగిలినవి అయితే ఏ రోజుకి ఆ రోజు అట్లా తీసుకొచ్చేస్తానండి. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్‌లో వెళ్ళినట్టే ఉంటది. ఇంక రోజు బయటికెళ్ళినట్టు ఉంటది గాబట్టి, ఇంకా ఈ మాకు రోజు వెజిటబుల్స్ రోజు తెచ్చుకునుడే ఉంటది. సో, ఇంకా ఇక్కడేంటంటే మా పాపకి నాకేం డిస్కషన్ నడుస్తుందంటే వంట. ఆ వంట విషయం డిస్కషన్ నడుస్తుంది. సో, ఇంకా మా పాప వచ్చేటప్పుడు ఏమందంటే, "నాకు బోండాలు తినబుద్ధి అయితుంది మమ్మీ" అన్నది. అంటే వెదర్ అట్లా ఉందండి. చల్లగున్నది కాబట్టి వేడి వేడిగా హాట్‌గా తినాలనిపిస్తది. సో, మా పాపకు నాకు ఇద్దరికి కూడా స్వీట్ అంటే పెద్దగా ఏం నచ్చదండి. మేము స్వీట్ ఎక్కువ తినేవాళ్ళం కాదు. కాకపోతే మేము ఇద్దరం గూడా కొంచెం హాటే తింటామన్నట్టు. సో, ఇక మా పాప వచ్చేటప్పుడే నాకు బోండాలు తినాలనిపిస్తుంది మమ్మీ అంటే, "ఏ వద్దు మమ్మ, నిన్ననే పానీపూరి తిన్నాం గదా! మళ్ళీ అది పానీపూరి అది పూరి అనేది ఆయిలే గదా! మళ్ళీ ఈరోజు కూడా బోండాలంటే ఆయిల్ అయితది. వద్దు మమ్మ ఈరోజు వద్దు" అనంటే, "సరే నాకు పాపడ్స్ చేసివ్వు" అనన్నది. సో, పాపడ్స్ అయితే అదైతే ఆయిల్‌లో వేయించింది గదా! అది గూడా వద్దు అని నేనన్నా. అయితే ఇంకా మా పాప, "సరే నాకు అదొద్దు, ఇదొద్దు, ఏదొద్దు నాకు పులిహోర చేసి పెట్టు" అని అన్నది. సో, ఇంకా సరే అమ్మ పులిహోర చేసి పెడతా అనేసి అన్నాను. సో, ఇంకా పులిహోర డిసైడ్ అయిపోయిందన్నట్టు ఇప్పుడు వంటకి, డిన్నర్‌కి. తర్వాత మళ్ళీ రేపటి వంట కోసం మళ్ళీ మాట్లాడడం. రేపేం చేయాలి టిఫిన్‌కి? ఎందుకంటే నేను ఇడ్లీకి, దోసకి ఏది నానబెట్టలేదు. సో, అందుకనేసి రేపేం చేయాలి అనేసి అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము అనుకుంటేనే రేపు మార్నింగ్ టక చేసుకోగలుగుతామండి. సో, అందుకనేసి రేపటి కోసము ఏం చేయాలి అనేసి మా పాపని ఈరో ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే అడుగుతా. సో, ఇంకా మా పాప ఇడ్లీ, దోస అన్నది కానీ పిండి లేదు గదండీ. సో, అందుకనేసి ఇంక నేను సరే పిండి లేదు కాబట్టి నేను పాలు చపాతీ చేస్తా. నువ్వు పాలు చపాతీ తినేసేయి అనేసి చెప్పేసాను మా పాపకి. సరే మమ్మీ అన్నది. రేపటి టిఫిన్‌కి రెడీ అయిపోయిందండి. అంటే మేము ప్రిపేర్ అయిపోయినామన్నట్టు. రేపటి టిఫిన్ ఏంటి? పాలు చపాతీ. ఓకే అనేసి అనుకున్నాము. తర్వాత ఇంకా ఈ టైం ఇప్పుడేమో పులిహోర చేసేస్తానండి.
సో, ఇంకా మాది ఆ డిస్కషన్ మొత్తం అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ ఇంకా కొబ్బరి బొండాలున్నాయండి. సో, కొబ్బరి బొండాలు ఇస్తాను అనేసి ఎందుకంటే ఇప్పుడు స్నాక్స్‌కి కొబ్బరి బొండం ఇచ్చేద్దాము అన్నట్టుగా అంటే, "ఓకే మమ్మీ కొబ్బరి బొండం ఇచ్చేసేయి" అని అన్నది. సో, వారంలో ఒక 2 సార్లైనా, 3 సార్లైనా కొబ్బరి బొండం ఖచ్చితంగా తాగుతామండి. సో, ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఎక్కడియక్కడ సర్దేసిన తర్వాత మళ్ళీ డెటాల్‌తో హ్యాండ్ వాష్ చేసుకున్నానండి. సో, ఇది వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. చేతులు, కాళ్ళు కాళ్ళు కాదు గానీ చేతులైతే కడుక్కుంటూ ఉండాలండి. సో, అందుకే ఇంకా నేను డెటాల్ తోటి చేయి కడుక్కున్నాను. చేతులు కడుక్కొని ఇంకా కొబ్బరి బొండాలు ఇది చేసేస్తున్నా నేను. సో, కొబ్బరి బొండాలు అది అది కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఒక 3, 4 రోజులయిందండి. సో, దానికి ఇంకా మరి వాటర్ ఎట్లుంటాయో ఏమో అనేసి అనుకుంటున్నానండి. సో, ఇది చూడాలి వాటరు ఎట్లా అంటే వాటర్ బావున్నాయి. కానీ కొంచెం మనకు ముదిరిన కొబ్బరిలో వస్తాయి చూసిండ్రా? అట్లా వచ్చేసిందన్నట్టు. సో, ఇది చూసారా? దీని టెంక బాగా గట్టిగున్నదండి. అది నేను చాకుతోటి, నైఫ్ తోటి ఇది చేసినా కూడా అది లోపలికి పోలేదు. తర్వాత మెల్లగా చిన్నగా రంధ్రం చేస్తే అప్పుడు వాటర్ వచ్చాయండి. సో, అది టెంక బాగా గట్టిగా ఉందండి. సో, అతను ఇచ్చిన 3 కొబ్బరి బోండాలలో 2 లేతగా ఎళ్ళినాయండి. ఒకటేమో ఇలా ముదురుగా ఎళ్ళింది. సో, ఇలా ముదురుగా వెళ్ళిన దాంట్లో ఏంటంటే వాటర్ అంతా కొంచెం ఎందుకో నచ్చవండి. ఆ ముదురు దాంట్లో అంటే లోపల కొంచెం గట్టిగా అయిపోయి ఉంటది చూసిర్రా? ఆ వాటర్ అంత పెద్దగా అంత టేస్ట్‌గా అనిపించదు. అంటే కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చదు. నాకు మాత్రం అందులోనిది ఇంకా నచ్చలేదు నాకు. ఇంకా ఇంకొకటి చూసాను. ఇంకొక కొబ్బరి బోండా ఉంది గదండీ! సో, ఆ కొబ్బరి బోండా చూస్తే ఇంకా ఆ కొబ్బరి బోండానేమో లేతగుందండి మంచిగా ఇంకా. ఇంకా లేతగుండేసరికి ఆ కొబ్బరి బోండా నీళ్ళు ఇంకో గ్లాస్‌లో పోసానండి. సో, చూసారా మాకెందుకు బోలెక్కువ అవుతాయంటే ఇగో ఇందుకోసమే. ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము. కానీ చూసారా ఒక్క కొబ్బరి బోండం తాగడానికి మాకు 3 గ్లాసులు, ఒక నైఫు ఒకటి అదేంటి టీ టీ స్ట్రైనర్ ఉంటది చూసారా? దాన్ని చాయ్ జాలి అంటారు మా సైడు. చాయ్ జాలి టీ స్ట్రైనర్. ఆ టీ స్ట్రైనర్ అంటే మొత్తం కొబ్బరి బోండం తాగడానికి నాకెన్ని బోళ్ళయినాయి? 5 అయినాయి. ఇద్దరు మనుషులకు కొబ్బరి బోండం తాగడానికి 5 వస్తువులయినాయనంటే చూడండి నాకెందుకు బోళ్ళెక్కువ గావు. వేరే వాళ్ళంటారు, "ఏంటండి మీరుండేది ఇద్దరే మీకు బోళ్ళెందుకు ఎక్కువైతాయి" అని అంటారు. సో, ఇందుకోసం. సో, ఒకటేమో ముదురు దాంట్లో వాటర్ పోసానండి కొబ్బరి బోండం. ఒక దాంట్లోనేమో లేతది పోసిచ్చాను. 2 గ్లాసుల 2 పోసిచ్చినా గదా! సో, మా పాప ఏది టేస్ట్ ఉంటే అది తాగు అనేసి చెప్పానండి. సో, మా పాప 2 టేస్ట్ చేసింది. 2 బాలేవు అనన్నది. తర్వాత నేనన్నా ఏదైనా ఒకటి ఖచ్చితంగా తాగాల్సిందే. బాలేవు అంటే కుదరది అనంటే, సరే అనేసి ఇంకొకటి అది లేత దాంట్లో పోసాను గదండీ లేతది. సో, అది బావుంది అనేసరికి ఇంకా సరే మరి అది తాగేసేయి అనేసి ఇచ్చేసాను నేను. సో, ఇంకా మా పాప ఒక గ్లాస్‌లోని కొబ్బరి బోండం మా పాప తాగేస్తుంది. నేను ఇంకో గ్లాస్‌లోని కొబ్బరి బోండం నేను తాగేసానండి. ఎందుకంటే పిల్లల్ని పెంచాలంటే ఫస్ట్ మదరు హెల్తీగా ఉండాలా, అమ్మ స్ట్రాంగుండాలా, అమ్మ ఆరోగ్యంగా ఉండాలి పిల్లల్ని పెంచాలంటే. సో, అందుకనేసి మా పాపతో పాటు నేను కూడా తాగేసానండి. సో, ఇక్కడ నాకొకటి గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మా మమ్మీ కూడా మా మమ్మీకి స్పెషల్ ఇష్టం అనేది ఏమి ఉండకపోయేదండి. మేమేమి చేయమంటే మా మమ్మీ అదే చేసేది. అదే తినేది. స్పెషల్‌గా నాకిష్టమైంది నేను చేస్తాను అని మా మమ్మీ అనకపోయేదండి. సో, ఇప్పుడు నేను ఆ ప్లేస్ తీసుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు నాకంటూ స్పెషల్ ఇష్టాలనేటివి ఏమీ లేవండి. మా పాప చేయమన్న కూర చేయాలి. మా పాప చేయమన్న టిఫిన్ చేయాలి. మా పాప మిగిలిచ్చింది తినాలి. సో, నేను చిన్నగున్నప్పుడు సేమ్ మా మమ్మీ గూడా అంతే. మేము ముగ్గురము ఏదంటే మా మమ్మీ అదే చేసేది. మేము కొంచెం ఏదైనా మిగిలిస్తే మా మమ్మీ ఫుడ్ వేస్ట్ చేయకపోయేది. అది తినేది. అంటే మా మమ్మీ తినేది. కానీ మేము మిగిలిచ్చింది కొంచెం కొంచెం ఉంటది గదండీ! అది గూడా పాడేయకుండా మా మమ్మీ తినేసేదండి. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేసి చెప్తుండే మా మమ్మీ. సో, ఇప్పటికి గూడా నేను ఫుడ్ వేస్ట్ చేయను. సో, ఇప్పుడు నేను గూడా అంతే. మా పాప మిగిలిచ్చింది నేను తినేస్తాను. ఇప్పుడు గూడా చూసారు గదా! కొబ్బరి బోండం తను వదిలేసిన కొబ్బరి బోండం నేను తాగిన. సో, నా అమ్మలందరూ అంతే ఉంటారు గదండీ! అమ్మ అంటేనే అంతే. అమ్మలందరికీ పిల్లల కడుపు నిండిన తర్వాతనే ఆకలవుతది గావచ్చు.
సో, నాకైతే మా పాప కడుపు నిండితేనే నాకు ఆకలి అవుతుంది. మా పాప కడుపు నిండకపోతే నాకు ఆకలి కాదండి. ఏదైనా మా పాప తర్వాతనే ఏదైనా. సో, అందరు అమ్మలు అంతే కదండీ! అమ్మ అంటేనే అట్లా. సో, అందుకే అంటారేమో అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదు అనేసి. అది అందుకే అమ్మ అనేది ఉండాలండి. అందుకే అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో, ఇంకా కొబ్బరి బొండం అంతా ఇచ్చిన తర్వాత ఇంకా పులిహోర కోసము అన్నం పెట్టానండి. నేను కాసేపు అయిన తర్వాత చేస్తా అనుకున్నాను కానీ పులిహోరకు కొంచెం అన్నం పుల్లలు కావాలి కదా! అందుకనేసి ఇంకా కొంచెము అన్నం వండి ఉంచితే దాని ఆవిరి మొత్తం నేను అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికంటే ఆవిరి అంతా పోతుంది కదా! సో, అందుకనేసే ఇంకా నేను రైస్ పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఈరోజు ఏంటంటే గోరింటాకు తీసుకొచ్చాను. మాకు తెలిసిన వాళ్ళు గోరింటాకు ఇచ్చారండి. సో, ఇంకా గోరింటాకు మిక్సీ పట్టేయాలండి. సో, అందుకనేసే ఇంకా తొందర చేశాను. ఎందుకంటే తొందరగా తినేసామనుకోండి తొందరగా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేము లేట్ నైట్ మెలకువతో ఉండలేమండి. ఎందుకంటే మేము తొందర లేస్తాం కాబట్టి మేము ఉండలేము. పాప ఉండలేదు, నేను ఉండలేను. ఇంకా పాపది నాది ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్స్ ఉంటాయండి. ఫుడ్ తినడం కానీ, పడుకోవడం కానీ, లేవడం ఒక్క 1 అవర్ మా పాప లేట్ లేస్తది. నేను ఒక 1 అవర్ ముందు లేస్తాను. అంతే మిగిలింది మా పాపది నాది దాదాపు టైమింగ్స్ అన్నీ కూడా సేమే ఉంటాయన్నట్టు. సో, ఇంకా అది బియ్యం పెట్టేసాను. బియ్యం పెట్టేసిన తర్వాత ఇంకా అది గోరింటాకు చూపిస్తున్నానండి. సో, మా తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఆకు. యాక్చువల్‌గా పాపం వాళ్ళు గుర్తుపెట్టుకొని మరీ తెచ్చిచ్చారు. అట్లా ఈ చిన్న దాంట్లోనేమో నూరిన గోరింటాకున్నది. కవర్‌లోనేమో ఆకున్నది. సో, ఇప్పుడు ఆ ఆకుని మిక్సీ పట్టేయాలండి. సో, ఇంకా ఆకుని మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి. అందుకనేసి ఈరోజు కొంచెం ఫాస్ట్‌గా పనులు చేసేస్తున్నాను. యాక్చువల్‌గా నేను నైటీ వేసేసుకుందాం అనుకున్నాను కానీ వీడియో ఉంది కదా! వీడియో మరి నైట్ మీద ఉంటే బాగుండదు కదా అనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. లాస్ట్‌లో ఇంకా వీడియో అంతా క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు నైటీ వేసుకొని అప్పుడు నేను గోరింటాకు పెట్టుకున్నానండి. అప్పటి వరకు ఇలాగే కంటిన్యూ చేశాను. సో, ఇంకా మిక్సీ పడదామని మిక్సీ దగ్గరికి వచ్చానండి. సో, ఇక్కడ ఏమైందంటే మిక్సీ పట్టాను చిన్న దాంట్లో మిక్సీ పట్టేసరికి అది కొంచెము మళ్ళీ పెట్టేసరికంటే మళ్ళీ రాలేదండి మిక్సీ. మళ్ళీ మిక్సీ రాకపోయేసరికి కొంచెం భయమేసింది నాకు. అరే! మిక్సీ ఖరాబ్ అయిందా ఏంటి అనేసి. సో, మళ్ళీ ఇంకా నేనేం చేశానంటే అందులో ఆకు ఉంది కదండీ! సో, ఆ ఆకులో కొన్ని వాటర్ వేశాను. వాటర్ వేసేసి ఇంకా మిక్సీ పడితే మిక్సీ వస్తలేదండి. అరే! ఇదేంటి ఇప్పుడు మిక్సీ ఇదయిపోయింది. మళ్ళీ నాకు టిఫిన్స్‌కి కష్టమైతది గదా! అనేసి ఈ అనుకుంటూ ఉన్నా నేను. సో, చూడండి ఇప్పుడు ఇక్కడ మిక్సీ రాదు. ఎంత తిప్పినా రాదు. కరెంట్ పోయిందనుకున్నా నేను కరెంట్ పోలేదు. స్విచ్ ఆన్ చేసి, ఆఫ్ చేసినా, ఆ ప్లగ్ తీసి ఇంకొక ప్లగ్‌కి పెట్టినా అయినా వస్తలేదు. అరే దేవుడా! ఇదేంటి రేపటికి నాకు మళ్ళీ కష్టమైపోతది గదా! టిఫిన్స్‌కి అనేసి అనుకుంటూ అనుకుంటూ ఉండగానే నాకొకటి క్లిక్ అయింది. అరే! ఇది దాని కింద ఒకటి బటన్ ఉంటదండి. సో, ఆ బటన్‌ని ప్రెస్ చేస్తే మళ్ళీ మిక్సీ వస్తది. అంటే మొత్తానికి ఖరాబ్ అయితే రాదండి. అది ఒకటి చిన్న బటన్ అయితే ఉంటది. ఆ బటన్ ఒకసారి ప్రెస్ చేసి చూద్దాము అనేసి అనుకున్నాను. సో, ఇంకా ఆ బటన్ ప్రెస్ చేసేసరికంటే మిక్సీ ఆన్ అయింది. సో, ఇంకా హ్యాపీ అనుకున్నా. హమ్మయ్య దేవుడా! అనుకున్నాను నేను. సో, ఇంకా మిక్సీ పట్టేసానండి. ఈ మధ్యలో కాదు కొన్ని చిన్న రిపేర్లు అయితే నేర్చుకున్నానండి. చిన్నవి కరెంట్‌వి. చిన్న రిపేర్లు మరీ భారీ రిపేర్లు అయితే నేనేం చేయలేను గానీ చిన్న రిపేర్లు ట్యాప్స్ ఫిట్ చేయడం కానీ, ఎక్కడైనా ఏదైనా చిన్నగా వైరు అది ఇది ఏమన్నా అయితే పెట్టేయడం గానీ, అటువంటి చిన్నవి కొంచెం నేర్చుకున్నానండి నేను గూడా. ఇగా అంతే అండి. మనకు జీవితంలో ఎదురయ్యే అనుభవాల వల్ల అన్నీ మనకు ఒకదాని వెనుక ఒకటి అన్నీ నేర్పిస్తదండి జీవితం. అలాగే నాకు కూడా ఇప్పుడు ఇవన్నీ కొన్ని నేర్చుకోవాల్సొస్తుంది. నేర్చుకుంటున్నాను కూడా నేను. సో, అలా ఇంకా ఇది మిక్సీ పట్టేస్తాను. ఆ చిన్న దాంట్లో రావట్లేదు అనేసి మళ్ళీ ఇంకొక జార్ తీసానండి. ఇంకొక జార్‌లో ఇది మిక్సీ పట్టేస్తున్నా నేను. సో, ఇంకా మిక్సీ పట్టేసి పులిహోర చేసేసి ఇంకేముందండి తినేసి గోరింటాకు పెట్టుకోవడమే ఉంటది. సో, మిక్సీ చూసారా అండి అది కొంచెము లూజ్‌గా అయినట్టయింది గానీ మంచిగా వచ్చేసిందండి చేతికి.
సో, చూడండి మొత్తం మెత్తగా పట్టేసాను నేను గోరింటాకు. వాళ్ళు కాకపోతే కొంచెము మెత్తగా అయినట్టు అంటే కొంచెం లూజ్‌గా అయినట్టు అయ్యింది గోరింటాకు. కానీ నేనది నూరిన తర్వాత కాసేపు అట్లా ఉంచేసరికంటే ఏమైందంటే కొంచెం గట్టిగా అయినట్టు అయిపోయింది గోరింటాకు. సో, ఇంకా నేను సరిగ్గా వస్తదా? రాదా? సరే చూద్దాం. నా వరకు రాకపోయినా గానీ పాప వరకు వచ్చినా సరిపోతది అనుకోని చేశానండి. బట్ అది మంచిగా పెట్టుకునే వరకంటే మంచిగా అయిపోయింది. ఎందుకంటే నూరిన వెంటనే నేను పెట్టలేదు కదండీ. నూరిన అది మిక్సీ పట్టిన తర్వాత కాసేపు పక్కకు పెట్టేసానండి. ఎందుకంటే ఇంకా మేము మొత్తం తిన్న తర్వాత పెడదామనేసి ఉన్నాను. ఎందుకంటే మా పాపకు హోంవర్క్ ఉంటది. తర్వాత నాకు ఇంట్లో పనులుంటాయి. అన్నీ సర్దేటివి, బట్టలు అవి ఇవి అన్నీ సర్దేటివి ఉంటాయి కదండీ. సో, అందుకనేసి ఇంకా నేను వెంటనే పెట్టలేదండి. పెట్టొచ్చు. ఒక 2 అవర్స్‌లో తీసేయొచ్చు కానీ ఇంకా మేము అట్లా పెట్టలేదు. చూసారా అండి ఆ మాత్రం నూరిన దానికి ఎంత ఎర్రగా అయిపోయిందో గోరింటాకు. చాలా బాగా ఎర్రగా అయిపోయింది. సో, ఇంకా అది మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా అది మొత్తం అదంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి మిక్సీ జారు. సో, మిక్సీ జార్ ఎప్పుడు కూడా మనము ఏదైనా పట్టిన వెంటనే క్లీన్ చేసేసుకోవాలండి. లేకపోతే మనం అలాగే ఉంచామనుకోండి అది మొత్తం ఎండిపోయి మిక్సీకి మొత్తం ఇట్లా లోపల అంటుకుంటది. సో, అప్పుడు మనము దాన్ని ఎంత మనం వేలు పెట్టి కొంచెం అది క్లీన్ చేయడానికి కొంచెం కష్టమైపోతది. సో, అందుకనేసి అది మనము నూరిన వెంటనే ఏదైనా గానీ అది నూరిన వెంటనే మసాలాలు ఏవైనా గానీ నూరిన వెంటనే దాన్ని కొంచెం కడిగేసి ఉంచినామనుకోండి, కడిగేసి ఉంచి వాటర్ పోసి ఉంచినామనుకోండి అది తోమే టైం కంటే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చన్నట్టు. సో, అట్లా అన్నట్టు. సో, నేను అలాగే చేస్తానండి. సో, ఇంకా ఇక్కడ రైస్ ఉడుకుతుందండి. ఇంకా అదంతా రైస్ అంతా ఉడికిన తర్వాత మళ్ళీ పులిహోరకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ రెడీ చేసేసుకొని, తర్వాత ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసుకొని, ఇదంతా చేసేవరకంటే నాకు 7 అయిందండి నిన్న. ఇంత ఫాస్ట్‌గా చేసేస్తేనే నాకు 7 అయిందండి. ఎందుకంటే త్వరగా తినేయాలని ఫిక్స్ అయిపోయినామన్నట్టు. త్వరగా తినేసి మనము మన వర్క్ మనం గోరింటాకు పెట్టుకుందాము అనేసి నేనిద్దరం అనుకున్న తర్వాత అందుకనేసి ఇంకా త్వరగా వంట చేసేస్తున్నాను. ఇంకా అందులో మా పాప కూడా ఇంకా కర్రీ ఏమి అడగలేదు. పులిహోర అడిగేసరికంటే ఇంకా పులిహోర టక్కుమని అయిపోతది కదా అనేసి ఇంక పులిహోర చేస్తున్నాను. సో, ఇంకా మేమిక్కడ తినేసామండి. తర్వాత నేను ఏది వీడియో తీయలేదు. ఎందుకంటే మా పాపకు హోంవర్క్ ఉండే. ఇంకా నాకు వీడియోలు తీస్తా ఉంటే పాప హోంవర్క్ ఎప్పుడు చేసుకుంటదండి. సో, అందుకనేసి ఇంకా నాకు వీడియో వద్దు, ఏం వద్దు అనేసి మా పాపని హోంవర్క్ చేసుకోమన్నాను. మా పాప హోంవర్క్ చేసుకున్నది. తర్వాత ఇద్దరం తినేసాము. తిన్న తర్వాత ఇక్కడ హాల్‌లో చాప మీద బెడ్‌షీట్ వేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ గోరింటాకు పెట్టుకొని బెడ్ మీద పడుకుంటే మళ్ళీ బెడ్ అంతా ఖరాబ్ అయిపోతదండి. సో, అందుకనేసి ఇంకా ఇక్కడ చాప మీద వేసేస్తున్నాను. సో, కూర్చొని పెట్టుకోవచ్చు కదా! ఒక 2 అవర్స్ ఉంటే అయిపోతది కదా! అనేసి మీరు అనొచ్చు. బట్ నేను 2 అవర్స్ కూర్చొని ఉండడం అంటే కష్టం గదండీ. అంటే మామూలుగా స్కూల్లో అక్కడిక్కడ కూర్చొనైతే ఉండగలుగుతాం గానీ, ఇంట్లో 2 అవర్స్ ఒక దగ్గర కూర్చొని ఉండాలంటే కూర్చొని ఉండలేమండి. మా పాప అయితే అసలే ఉండదు. మా పాప 10 నిమిషాలకోసారి మమ్మీ అని వస్తది. సో, అంతే గదండీ! ఎవరైనా మమ్మీ, మమ్మీ, మమ్మీ అనుకుంటూనే ఉంటారు. నేనే పెద్దగా అయినా కూడా మా మమ్మీ వెనకాల తిరిగేదాన్ని. అలాంటిది నా బిడ్డ చిన్నది గదా! సో, 10 నిమిషాలకోసారి మమ్మీ అని వస్తది. సో, అందుకనేసే ఇగ అట్లంత కాదు అనేసి బెడ్‌షీట్ అంతా వేసేసాను. వేసి ఇంకా మా పాపకు గోరింటాకు పెట్టేసి ఆమె కూర్చుంటే కూర్చొని, నిద్రొస్తే పడుకొని అనేసి అది ఉంచానండి. అంటే ఏమవుతదండి ఆ బెడ్‌షీట్ ఖరాబ్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఉతికేసుకుంటా లేదా వాషింగ్ మిషన్‌లో వేసేస్తా. చాప ఉంది. చాప మీద మన వాటర్ పట్టేస్తే ఉన్నదంతా పోతది చాప మీద ఉన్నది. సో, అందుకనేసి ఇంకా నేను ఇట్లా కూర్చోబెట్టి పెట్టలేదండి. ఆమె ఇష్టం. ఆమె ఎంతసేపు కూర్చుంటే కూర్చొని, లేదా నిద్రొస్తుందంటే పడుకొని అన్నట్టుగా ఉన్నాను. సో, పాప పడుకున్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 అవర్స్ తర్వాత మళ్ళీ లేపి హ్యాండ్ వాష్ చేయించేసి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టేసానండి. సో, అట్లుంటది. తర్వాత మళ్ళీ ఇంకా అవన్నీ సెట్ జేసిన తర్వాత మళ్ళీ మా పాప మళ్ళీ ఇంకా ఆ రోజు జరిగినయన్నీ రాసేసుకుంటున్నానండి. జరిగినయన్నీ అంటే ఆ రోజు ఏమేమి డబ్బులు ఖర్చు పెట్టేసాము, ఏమేమి తీసుకున్నాము, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను అనేదైతే ఉంటది గదండీ. సో, అది నేను రాస్తున్నానండి. మా పాపను అడుగుతున్నా ఏమేం చేశాను, ఏంటంటే మా పాప కూడా చెప్తదండి. ఎందుకంటే నేనేదైనా మర్చిపోయినా తను గుర్తు చేస్తది.
సో అట్లా నిజంగా అండి సీరియస్లీ నేను ఇప్పుడు ఈ వీడియో 26 మినిట్స్ ఉంది కదా, ఆగకుండా మాట్లాడేసరికంటే గొంతంతా నొప్పొస్తుందండి నిజంగా. ఒక్క క్షణం కూడా నేను ఆగకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. 25 మినిట్స్ అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ అనుకోండి. హాఫ్ అన్ అవరు ఆగకుండా మాట్లాడితే ఎంత పెయిన్ వస్తుందండి నిజంగా. చాలా సీరియస్లీ యూట్యూబర్స్, నేను ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాను కానీ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా. నిజంగా వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి, నిజంగా గ్రేటు. ఇంత ప్రెషర్ తోటైనా కానీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ సక్సెస్ అవుతున్నారండి. సో నాకు ఈ హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి చాలా గొంతంతా నొప్పి వస్తుందండి. సీరియస్లీ ఈ కష్టాన్నైనా అర్థం చేసుకొని ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ చేయండి. ఒక్క లైక్ అన్నా చేయండి, ఒక్క సబ్స్క్రైబ్ అన్నా అండి. సో ఇంకా ఇంకా గోరింటాకు అదంతా రెడీ చేశాను కదండి. సో అదంతా రెడీ చేసి తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ అండి.